వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలపై, పిల్లలపై ఎన్నో ఘోరాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, పాలకులు కూడా మహిళలంటే గౌరవం లేని విధంగా ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 15 నెలలు గడిచినా ఎన్నికల వాగ్దానాలకు కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రజల రక్షకులే కీచకులుగా మారారని, పాలకుల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారిందని రాచమల్లు ఆవేశంగా వ్యక్తపరిచారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వైఖరిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని, పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. గడిచిన ఈ 15 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నికల కంటే ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మరచి ఒక్క సంక్షేమాన్ని కూడా, చెప్పుకోదగ్గ ఒక్క సంక్షేమాన్ని కూడా అమలు చేయలే. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా విస్మరించి పేద మధ్యతరగతి వర్గాలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఇవ్వలే. భరించినాం, మాట్లాడుతున్నాం, భరించినాం. ఒక్కచోట కూడా అభివృద్ధి కార్యక్రమం జరగలే. మేము మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా పూర్తి చేయలేకున్నారు. ఎక్కడే కానీ చెప్పుకోదగ్గ కార్యక్రమాలు లేవు. సంక్షేమం లేకపోయినా, అభివృద్ధి లేకపోయినా భరించగలిగినాం. కానీ చివరకు ఈ రాష్ట్రంలో స్త్రీలకు స్వేచ్ఛ లేకపోతే, స్త్రీలకు గౌరవం లేకపోతే, స్త్రీలకు భద్రత లేకపోతే భరించాలంటే మాతో కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో స్త్రీలకు స్వేచ్ఛ పూర్తిగా పోయింది. చిన్న 12, 14, 9, 6 సంవత్సరాల పిల్లలపైన కూడా మానభంగాలు, చంపేయడము, అవి పోలీసులు ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితుల్లో ఉండి ఒకవైపు ఉంటే, దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే కనుక నా ఈ ప్రెస్ మీట్ ప్రధానమైన కారణము, పాలకులే కీచకులైతున్నారు. సమాజంలో ఎవరో పనికిమానటోడో, అసాంఘికమైన కార్యకలాపాలు చేసేవాళ్ళు, దుర్వ్యసనాలకు బానిసలై ఉండి వాళ్ళు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినారంటే అది ఒక రకం. ఈ రాష్ట్రాన్ని పాలించే పాలకులే, ఎమ్మెల్యేలే